మాట్లాడితే ఎక్కువైపోతుంది. నాకా సార్ మన నాన్నకి. ముందుగా చెప్పాం కదే. ఏం చెప్పి నాన్నకి? చలి జ్వరం అండి, చెవులో కురుపు, ఆపరేషన్. కష్టమి జ్యోతిష్కుడంటే ఆంధ్రదేశం అంతా పేరే. ఆ మాట అంటే మా అమ్మాయి నమ్మదు. శనిలో కేతు ప్రవేశించాడు, చెవులో కురుపు పుట్టింది. కేతు అలా జరిగాడంటే చెవులో కురుపు పోతుందని అంటే మా అమ్మాయి వినకుండా తీసుకొచ్చి నన్ను పాడాసుపత్రిలో పడేసింది. మా నాన్న చూడండి. కంగపడదు, చూడండి అది చూడండి. I'm here to look all this worry. నేను చూస్తానమ్మా, నువ్వేం భయపడకు worry. I'm here to look all things. నేను నాన్న గురించి worry. I make all right. Oh, 106. Danger, danger. Not. చంద్రం, నేను బ్రహ్మాండమైన నిజం కనిపించాను రా. చెప్పన్నావా? ఆడపిల్లలకు అబ్బాయిలను కొడుతురా. సరేలేరా నీకు కూడా. అదేమిట్రా అలా అన్నావు? ఓహో, నువ్వు నాలాగే లవ్ ఎఫైర్లో పడ్డావా? అంతేలే, ముఖం చూస్తే తెలియదులే. ఇది లవ్ ముఖంరా బ్రదర్, లవ్ ముఖం. స్వానుభవమే చెప్తున్నారు విను. లవ్ అన్న తర్వాత ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. దానికి మనం ఇలా దిగాలి పడి కూర్చుంటేలా టెక్నిక్ ఉపయోగించాలి, చిన్న టెక్నిక్ విను. నా లవ్ కేసు నేను ఎలా క్లవర్గా హ్యాండిల్ చేస్తున్నాను. చేస్తావురా, చేస్తావు. నీకే అది కాదురా, నువ్వే చూస్తావుగా. 4 రోజుల్లో డాక్టర్ ఆఫ్ లవ్ అనే బిరుదు తీసుకుంటారు రా. నీకా సార్? ఏ నంబర్? 12. అంతేలే, నాకు ఆ మాత్రం తంతులిచ్చే అమ్మాయిలు ఎవరుంటారు? ఏరా, లవ్ వైరేనా? కాదురా, మా అన్నయ్య పెళ్ళట. గుడ్, వెరీ గుడ్. కొట్టేవరా ఛాన్స్. నెక్స్ట్ నీ పెళ్ళే కదరా. వెళ్ళు వెళ్ళు. నువ్వు కూడా అబ్బాయి, నాకు ఇక్కడ పెద్ద కేసు ఉందిరా, సీరియస్. నువ్వు వెళ్ళి డాక్టర్ గారు సెలవు తీసుకో. వెళ్ళు, వెళ్ళిపోయి వెళ్ళింది. హుషారు పెళ్ళేది కదా, ఎంత హుషారు రా నీకు. హలో నర్స్, పెద్దరాజు గారు పైన ఉన్నారా? ఉన్నారండి. పెళ్లికి రాకుండా పోయాం. ఆ రోజు ఆఖరి నిమిషం దాకా నువ్వు వస్తావని అనుకున్నావు. పోనీలేమ్మా, పెళ్లి బాగా జరిగిందిగా. అవును, అన్నయ్య ఎక్కడమ్మా? అన్నయ్య ఏరా తమ్ముడు, ఇదేనా రావడం? అవునన్నయ్య. పెళ్లికి వద్దామనే బయలుదేరానన్నయ్య. ఇంతలో ఒక ప్రమాదం జరిగిపోయింది. ప్రమాదమా? అవునమ్మా, అన్నయ్య పెళ్లికి వెళ్తున్నామనే సంతోషంతో గంతులేసుకుంటూ లీవ్ అడగడానికని మేడం ఇట్లు ఎక్కుతున్నాను. ఉన్నట్టుండి కాలు జారిపడ్డాను. పడ్డావా? దెబ్బలేం తగలేదు కదా? ఏం పర్వాలేదమ్మా, ఆ సంగతి మీకు రాస్తే పెళ్లి ఆపేస్తారని ఊరుకున్నాను. సరిగానమ్మా, వదినెక్కడా? ఉంది నాయన, లోపలుంది. పిలువమ్మా, వదిన ఒకసారి చూడాలి. మంగమ్మ, కోడలు ఇలా పిలవే. ఏమయ్యా, నీకు నచ్చినది నేనా? చెప్పన్నయ్యా. అయ్యో, మొగాళ్ళకి సిగ్గేమిటన్నయ్యా, చెప్పమనుంటే అలా మొహం తిప్పుకుంటావు. అమ్మా, ఎక్కడమ్మా వదినా? వదినా, ఏదైనా పని మీద ఉందేమోలే. నువ్వు రానాయన, స్నానం చేద్దు గాని. వదిన ఎక్కడికి పోతుంది? వీలేదమ్మా, ముందు వదిన చూడాలి. నువ్వు మా అన్నయ్యకి తగిన పెళ్ళాన్ని తెచ్చావో లేదో, నీ సెలక్షన్ ఎలా ఉందో చూడాలి. వదినా, 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 వదినా. వదినా,
మీరా బాబు? ఎవడురా నువ్వు? కాపలావాణి బాబు. కాపలా? రా తమ్ముడు, ఇలా కూర్చో. చూడు తమ్ముడు, నేనేం తాగి మాట్లాడటం లేదు. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా ఏం చెప్తారో నాకు తెలుసు. మీరంతా మంట దగ్గర కూర్చొని హాయిగా చలి కాచుకుంటున్నవాడు. నేను ఆ మంటలో పడి మాడిపోయే పురుగు. అంతే తేడా. అన్నయ్య వదిన మంచిది, చాలా మంచిది, కాదనలేదు. కాని తమ్ముడు, ఒక్కటే మాట, చివరి మాట చెబుతున్నాను. కారణాల అవసరం నేను దానితో కాపురం చేయలేను. ఇక ఈ జన్మలో బ్రతుకుదా. అన్నయ్య అన్నయ్య ఎందుకు ఇంత ఘోరమైన నిర్ణయం చేసుకున్నావు? వదిలి చేసిన మహాపరాధం ఏమిటి? కారణం అడగొద్దన్నాను. అన్నయ్య, అమ్మ ఎంతో సంబరపడి ఈ పెళ్లి చేసింది ఎందుకేనా? ఎందుకైతేనే నాకు భార్య రాకపోయినా అమ్మ కోడలు వచ్చిందిగా. అలాగని సంతోషపడమంటావా అమ్మను? కొడుకును సంతోషపెట్టలేని కోడల్ని చూసుకుని మురిసిపోతుందా అమ్మ? కాదు, బాధపడుతుంది, నాకు తెలుసు. కానీ నన్నేం చేయమంటావురా? నా బాధ ఎవరితో చెప్పమంటావురా తమ్ముడు? ఎవరితో? మేము నీ వాళ్ళం కావా అన్నయ్య? చెప్పు, కారణం ఏమిటో చెప్పు. నాతో చెప్పలేవా? నీతో రక్తం పంచుకుని పుట్టిన వాడిని బాధను పంచుకోలేనా? చెప్పన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, నీతో ఏమని చెప్పేదిరా తమ్ముడు? మనస్సు లేని కాపురం ఎలా చేయమంటావురా? అన్నయ్య, అవును, ఇంతవరకు ఈ విషయం అమ్మ కూడా తెలియదు. తమ్ముడు, నీకు చెబుతున్నా, మీ వదిన మాంగళ్యం కట్టించుకున్నదే కానీ నాకు మనస్సు ఇవ్వలేదు తమ్ముడు, మనస్సు ఇవ్వలేదు. అన్నయ్య, ఆమె మనసులో ఎవరో ఉన్నారు, ఎవరినో ప్రేమించింది. అతన్నే తలుచుకుంటూ ఆ పెళ్లి నాడే అహోరాత్రాలు కన్నీరు కార్చింది తమ్ముడు. తమ్ముడు, నువ్వెందుకురా బాధపడతావు? ఇదిగో చూడు, మనసు ఇవ్వలేని భార్యతో కాపురం చేయమంటావా? అంత నీచానికి దిగజారమంటావా? నా వల్ల కాదు తమ్ముడు. ఇప్పుడన్న అర్థమైందా తమ్ముడు? నీ అన్న జీవితం ఏమైందో, ఎందుకు ఇలా అయిందో? పోనీ తమ్ముడు, మర్చిపో. నీ అన్నకు పెళ్ళయిందన్న సంగతి మర్చిపో. నేను మర్చిపోవటానికే ప్రయత్నిస్తున్నా. తమ్ముడు, నీ మనస్సు ఎందుకురా కష్టపెట్టుకుంటా? వెళ్ళు, వెళ్తా. మళ్ళీ ఈ ప్రస్తావన ఎప్పుడు తేక. వెళ్ళు.